Acts chapter 6, verse 8 to 10. ఉన్నారా? తీసారా? రైట్. స్టెఫెను కృపతో బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబర్తీను అనబడిన సమాజంలోను, కొరేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేక పోయిరి. దేవుడి మాటలు మన వీటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. తర్వాత పర్లేదు. ఓకే. అపోస్తుల కార్యముల గ్రంథంలో చాలా విషయాలు ఎంతో నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు మరొక మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రాముఖ్యంగా ఒక క్రైస్తవుడు లేకపోతే ఒక విశ్వాసి కలిగి ఉండవలసిన లక్షణాల గురించి లాస్ట్ వీక్ మీతో మాట్లాడాను. ఈరోజు ఒక ఆత్మీయుడికి ఉండాల్సిన లక్షణాల్లో భాగంగా ఆత్మీయుడిగా ఏ ఏ విషయాల్లో వర్ధిల్లాలి అనే విషయాన్ని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. స్టెఫెన్ గురించి మనం ఈరోజు ఒక క్యారెక్టర్ స్టడీ చేద్దాం. ఓకే. ఈ క్యారెక్టర్ స్టడీలో భాగంగా స్టెఫెన్ యొక్క లైఫ్ స్టైల్, స్టెఫెన్కు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతల గురించి మనం ఆరా తీయడానికి ప్రయత్నం చేద్దాం. స్టెఫెన్ చాలా చక్కగా ప్రభువును సేవిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. ఎస్పెషలీ దేవుడు కోరుకున్న రీతిలో స్టెఫెను వర్ధిల్లుతూ ఉన్నాడంట. ఓకే. స్టెఫెన్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. 5 ఇన్నర్ క్వాలిటీస్ అతను ఉన్నాయి అండ్ అవుటర్ క్వాలిటీ కూడా అతనిలో కనపడుతుంది. ఓకే. 5 ఇన్నర్ క్వాలిటీస్ అండ్ 1 అవుటర్ క్వాలిటీ కూడా స్టెఫెన్లో మనకు కనపడుతుంది. ఓకే. ఎవరు ఈ స్టెఫెన్ అని మనం ఆలోచన చేస్తే 12 మంది అపోస్తులు ఉన్నారు కదా. అపోస్తులు ఏం చేశారంట, ఇక చారిటీ ఎక్కువైపోయిందంట. చర్చ్లో చారిటీ ఎక్కువైపోయిందంట. అందరూ వచ్చి వారికి ఉన్న ఆస్తులు అన్ని అమ్మేసుకొని అంతా తీసుకుని వచ్చి అపోస్తులకి ఇస్తామంటే అపోస్తులు ఏం చేయాలో అర్థం కాక, మనం చారిటీ చేస్తా పోతే వాక్యాన్ని ఎప్పుడు చెప్తాము, ప్రార్థనలు ఎప్పుడు చేస్తాము, కూడికలు ఎప్పుడు జరిగిస్తాము, ఇక ఉద్యమాన్ని ఎప్పుడు తీసుకెళ్తామని చెప్పేసి ఆలోచన చేసి వీటన్నిటిని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి కోసం ఒక అడ్మినిస్ట్రేటర్స్ మనకు కావాలి అని చెప్పి ప్రార్థన చేసి ఒక 7 మందిని వాళ్ళు సిద్ధపరచుకున్నారంట. 7 మందిని సిద్ధపరిచినప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ పనులన్నీ వాళ్ళు చూసుకుంటారు, మనము దేవుని పని కోసం పూనుకొని వాక్యాన్ని బోధిద్దాము, ప్రార్థన చేద్దాము, స్వస్థతలు అద్భుతాలు జరిగిద్దామని చెప్పేసి వారు తీర్మానం చేసుకున్నారంట. అలా చేసుకున్నప్పుడు ఒక 7 మందిని వారు సిద్ధపరిచారు కదా. ఆ 7 మందిలో ఒకడు ఈ స్టెఫెన్. ఓకే. అంటే డీకన్ అని కూడా చెప్పొచ్చు, లేకపోతే నేను డీకన్ అన్న మాట కంటే కూడా అడ్మినిస్ట్రేటర్ అనే మాటలు ఎక్కువగా నేను చూస్తున్నాను. ఎందుకంటే హీ వాజ్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్. అంటే ఒక స్టీవర్డ్ లాగా గృహ నిర్వాహకత్వం జరిగించేటువంటి వ్యక్తిగా అతను ఉన్నాడని చూస్తున్నాం. ఇప్పుడు అతని లైఫ్ మనం చదివితే మనకేమొస్తుంది, అతను డీకన్ ఏమో కదా, అందరూ డీకన్స్ కాలేం కదా, మరి డీకన్ లైఫ్ చదివితే మనకేమొస్తుందని మనం ఆలోచన చేయొచ్చు. అందుకే నేను డీకన్ అని అనుకోవద్దు, కాల్ హిమ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ అన్న. ఓకే. అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఈరోజు వీఆర్ ఆల్సో అడ్మినిస్ట్రేటర్స్. అవునంటారా కాదంటారా? నేను ఎక్కడ అడ్మిన్ కాదే అని అనుకోవచ్చు. బట్ ఇన్ యువర్ లైఫ్ యు ఆర్ ది అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. ఓకే. మీ కుటుంబంలో యు ఆర్ ది అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యువర్ ఓన్ ఫ్యామిలీ, యు ఆర్ ది అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యువర్ ఓన్ చిల్డ్రన్, యు ఆర్ ది అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యువర్ ఓన్ కమ్యూనిటీ అండ్ యువర్ ఫెలోషిప్. ఓకే. మన గృహ నిర్వాహకత్వంలో ఇవన్నీ నేర్చుకోగలిగితే, ఒక స్టెఫెన్కు ఉండాల్సిన లక్షణాలు కనుక మన జీవితంలో కనపడితే, మన ఒక్కొక్క ఏరియా ఆఫ్ లైఫ్లో కూడా మనం దేవుని పద్ధతిని అనుసరించి వర్ధిల్లటం జరుగుతుంది. ఓకే. అందుకే అడ్మినిస్ట్రేటర్స్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఎలా వాళ్ళు గ్రో అవ్వాలని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. మేము వారికి ఈ పని నియమితము.
ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకున్న మంచి పేరు కలిగినటువంటి వారంట. ఓకే, 5వ వచనంలో చూస్తాము, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని, ఇక 8 నుంచి 10 మనం ఆల్రెడీ చదివాము. 15th వర్స్ కూడా ఒకసారి చదువుతాం. 15th వర్స్, సభలో కూర్చుని వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనపడెను. సో గాడ్లీ క్యారెక్టర్స్ లో ఇన్ని విశిష్టతలు ఉన్నాయి. ఒక అడ్మినిస్ట్రేటర్లో ఇన్ని విషయాలు కనపడతాయంట. ఓకే, ఇప్పుడు ఒకటిగా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. స్టెఫన్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ హీ వాజ్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఇవన్నీ రావాలంటే ఫస్ట్ మనలోకి ఎవరు రావాలా? పరిశుద్ధాత్మ రావాలా. ఓకే, అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చాడు. ఓకే, అంటే వారి మీదికి వచ్చాడని చూస్తాం. వారి లోనికి వచ్చాడా? ఒక మాట క్లారిఫై చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల మీదికి వచ్చాడా, అపోస్తుల లోనికి వచ్చాడు? మీదికి వచ్చాడు. మీదికి ఎందుకు వచ్చాడు, లోనికి ఎందుకు రాలేదు? వాట్ ఈస్ ది డిఫరెన్స్? మీదికి వస్తే లోపలికి వచ్చినట్లే కదా అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. కాదు. మీదికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక మ్యాంటల్ వారికి ధరింపజేయడానికి వస్తున్నాడని, ఒక సామర్థ్యాన్ని వారికి ఇవ్వడం కోసం వస్తున్నాడని. ఈ సామర్థ్యం ఎందుకోసం అంటే, దేవుని పని చేయడం కొరకు ఒక సామర్థ్యం వారికి అనుగ్రహించడానికి, దేవుని పని చేయడం కోసం ఒక ఏమంటారు, భయపడకుండా ధైర్యంగా దేవుని మాటను ప్రకటించడానికి, వారికి ఆధిక్యతలు ఇవ్వటం కోసము, ధైర్యపరచడం కోసం ఎవరు వచ్చారంట? పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినట్ట. ఓకే, అయితే వారి మీదికి వచ్చినప్పుడు వారు ఆత్మచేత నింపబడ్డారు అని ఉంటుంది. ఆత్మచేత నింపబడ్డారంటే అక్కడ శక్తి చేత నింపబడ్డారు అని ఉంటుంది. ఓకే, అయితే ప్రతి విశ్వాసికి కూడా పరిశుద్ధాత్మ మీదికి రాడు, లోనికి వస్తాడు. ఓకే, పరిచర్య చేసే వారికి మీదికి వస్తే ప్రతి విశ్వాసికి లోనికి వస్తాడంట. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ప్రతి విశ్వాసికి లోనికి వస్తాడు, ప్రతి పరిచర్య చేసే వ్యక్తి మీదకి వస్తాడు. ఓకే, అంటే పరిచర్య చేసే వ్యక్తికి లోపల ఉండాలంటే, పరిచర్య చేసే వ్యక్తి మొదట విశ్వాసే కదా, అంటే మొదట నింపబడి ఉంటాడు. ఆ తర్వాత అతని మీదికి, అంటే అతన్ని ప్రతిష్ఠించుకుంటాడు కాబట్టి, ప్రతిష్ఠించబడి వారి మీదకి ఏం చేస్తారు? అభిషేక తైలమును పోస్తే వాళ్ళని ప్రతిష్ఠించి ప్రత్యేకిస్తారు కదా, అప్పుడు వారు ప్రత్యేకించబడ్డారు అని అర్థం. అయితే విశ్వాసి ప్రత్యేకించబడలేదంటే, విశ్వాసికి పరిశుద్ధాత్మ మార్కేసాడు కదా, నువ్వు నా వాడివి, నువ్వు నా దానివి అని. అది లోనికి వచ్చినట్టు. రక్షించబడిన ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ లోనికి వస్తాడు. అయితే పరిచర్య కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తికి మీదకి వస్తాడు. ఇప్పుడు స్టెఫను మీదికి ఉన్నాడా, లోనికి ఉన్నాడా అర్థం చేయాలి. స్టెఫను కూడా పరిచర్య కోసం ప్రతిష్ఠించబడ్డాడు. అయితే అపోస్తలుడిగా కాదు, ఒక అడ్మినిస్ట్రేటర్గా. అట్ ది సేమ్ టైం అతను మొదట విశ్వాసిగా ఉంటేనే ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్లోకి అతను ఎన్నిక చేయబడడానికి అవకాశం ఉంటుంది. అవునా? మనం కూడా విశ్వాసిగా మార్చబడితే, దేవుని ఆత్మచేత నింపబడితే, మనకు కూడా దేవుడు కొన్ని ఆధిక్యతనిచ్చి మన గృహంలో కావచ్చు, మన ఫ్యామిలీలో కావచ్చు, మన వర్క్ ప్లేస్లో కావచ్చు, మన కమ్యూనిటీలో కావచ్చు, మన ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఎక్కడైనా సరే మనం వాడుకోగలడు. హల్లెలూయా. సో ఇక్కడ నిలబడి మనం ప్రసంగం చేస్తేనే మనం పరిచర్య చేస్తున్నట్లని కాదు. ఓకే, ఇంట్లో నేను చేసే పరిచర్య ఒకటి ఉంటుంది, వీధిలో నేను చేసే పరిచర్య ఒకటి ఉంటుంది, ఆఫీస్లో నేను చేసే పరిచర్య ఒకటి ఉంటుంది, నా ఫ్యామిలీలో నా రిలేటివ్స్ మధ్యలో నేను చేసే పరిచర్య ఒకటి ఉంటుంది, నా కమ్యూనిటీ మధ్యలో నేను చేసే పరిచర్య ఒకటి ఉంటుంది. వీటన్నిటి కోసం మనం సన్నద్ధం కావాలంటే మొదటిగా దేని చేత నింపబడాలంట? దేవుని ఆత్మ చేత మనము నింపబడాలంట. దేవుని ఆత్మ చేత నింపబడ్డామని దేన్ని బట్టి చెప్పగలము చెప్పండి? దేవుని ఆత్మచేత నింపబడాలని చెప్పడానికి దేని బట్టి? ఇప్పుడు అహంకారిని అనుకోండి, అహంకారి అని దేని బట్టి చెప్పగలుగుతున్నాం? ఒక వ్యక్తి అహంకారంతో నింపబడితే అతను అహంకారిగా పిలువబడుతున్నాడు. ఒక వ్యక్తి ప్రేమతో నింపబడ్డాడు అనుకోండి, అతన్ని ఏమని పిలుస్తాము? అతను ప్రేమ గలవాడు అని అతన్ని పిలవడం జరుగుతుంది. అవునా? అట్లా ఒక్కొక్క వ్యక్తిని
వారు దేని చేత నింపబడతారో దాన్ని బట్టి వారు ప్రవర్తిస్తారు అన్నట్టుగా. ఓకే, ఈరోజు మనము ఆత్మ చేత నింపబడిన వ్యక్తులు ఆత్మీయులుగా ప్రవర్తించాలా వద్దా? దానికి ఆనవాళ్ళు ఏంటి అని అంటే ఆత్మ ఫలం ఉంది. ఆత్మ ఫలం ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూసినప్పుడు అక్కడ ప్రేమ, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము, విశ్వాసము, ఇలా 9 విషయాల గురించి రాయబడ్డాయి. ఈ 9 విషయాలు ఎవరైతే కనపడతాయో, 9 కనపడితే ఇది నవరస నటన సార్వభౌముడు కాదు. ఓకే, 9 వచ్చేసేయని కాదు. ఈ 9 సమయానుకూలంగా, సందర్భానుకూలంగా అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయి. అన్నిటినీ కలిపి ఉంచేది ఏంటంటే దేవుని ఆత్మ ప్రేమలో ఎక్కువ కనపడుతుంది. ఆత్మచేత నింపబడ్డామంటే మొదటి ప్రాముఖ్యమైన సూచన ఏంటంటే ప్రేమ మనలో కనపడుతుంది. ప్రేమించే వారుగా మారుతాము. ప్రేమ ఏం చేస్తుందంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని చూస్తే అక్కడ ప్రేమ ఓర్చుకుంటుంది, దమ్మంగా ప్రవర్తించదు, సమస్త పాపాలను కప్పేస్తుంది. మొత్తం ప్రేమలో అంతా అది ఏమేమి ఉంటాయో అన్నీ చెప్పేస్తుంది. ఇప్పుడు మనము చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవాలా. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 13 ఓపెన్ చేసి 4 to 6 వర్సెస్ ప్రేమ ఉన్న చోట మీ పేరు పెట్టి చదవండి ఒకసారి. చూడండి ఒకసారి, ఓపెన్ చేయండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి ప్రేమ అనే ప్లేస్లో మీ పేరు పెట్టుకొని చదవండి. చదువుతున్నారా? వినపట్లేదు నాకు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఓకే, దయ చూపించును. ఓకే, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకోదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమైన సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఓకే, అన్నీ సహించుకొని, అన్నీ ఓర్చుకొని, అన్నిటినీ కలిగిన వ్యక్తి శాశ్వత కాలం ఉంటున్నాడు. మనం శాశ్వత కాలం ఉండడానికి పిలువబడ్డామా, లేదు కొంతకాలం బతికి చనిపోవడానికి పిలువబడ్డామా? నిత్య జీవం కదా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం ఇస్తున్నాడు. నిత్య జీవం అంటే ఏంటి? శాశ్వత కాలము జీవించడం దేవునితో కలిసి. అలా జీవించేవారు ఎవరంటే ప్రేమను కలిగిన వారు. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని ఆత్మలోని ఫలం అనమాట. అది అంటే దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి ప్రేమలో ఫలిస్తారు. ఆ ప్రేమలో ఫలించిన వ్యక్తిలో ఈ విషయాలన్నీ కనపడతాయి. మరి వీటన్నిటిలో ఎన్ని టిక్ మార్కులు అయినాయి మీకు? ఎన్ని టిక్ మార్క్ చేసుకోగలిగారు? ఓకే, జీవితకాలంలో ఎన్ని టిక్కులు వేసుకున్నా వేసుకోకపోయినా వీటిని మాత్రం టిక్ వేసుకోవడం మర్చిపోదు. చెక్ లిస్ట్ ఉంటుంది కదా, అన్ని చెక్ లిస్ట్లో మీరు పాటించినా పాటించకపోయినా, ఎన్ని టు డూ లిస్ట్లో మీరు నెరవేర్చకపోయినా ఈ చెక్ లిస్ట్ మాత్రం మిస్ అవ్వదు లైఫ్లో. వీటి చేత నింపబడిన వ్యక్తులు, వీటిని అనుసరించి నడిచేటువంటి వ్యక్తులు దేవుని ఆత్మ చేత నింపబడిన వారని అర్థం. ఓకే, దేవుని ఆత్మ చేత నింపబడిన వారికి హెవెన్ ఈజ్ ఓపెన్ ఫర్ దెమ్. విల్ హ్యావ్ ఓపెన్ హెవెన్స్ ఆల్ ద టైమ్. ఓకే, దేవుని పరలోకం మన కొరకు తెరిచి ఉంచబడ్డామంటే అంతకుమించిన భాగ్యం ఏదైనా ఉంటుందా? అంటే ఎప్పుడు యాక్సెస్ ఓపెన్గా ఉంటుందని లెక్క. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒకటైనట్లుగా ఇప్పుడు మనకు దేవునికి యాక్సెస్ ఒకటైపోతుందట, వెన్ వీ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఓకే, అందుకే ఆత్మచేత నింపబడడం చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇంట్లో గొడవలు లేవు, కుటుంబాల్లో గొడవలు లేవు, ఫ్రెండ్స్తో గొడవలు లేవు, ఎవరిని ఒక మాట అనడం లేదు, అనిపించుకోవడం లేదు. అనిపించుకున్నా కూడా అన్నిటినీ ఓర్చుకున్నాం, అన్నిటినీ తాళను, అన్నిటినీ కప్పును. మరి ఏమంట, ఏదైనా దురాలోచన చేయాలనే దాంట్లో సంతోషపడడం కూడా ఉండదంట. లైఫ్ అలా ఉంటుంది, ఆలోచన చేయండి. అండ్ యు ఆర్ ఎ హెవెన్లీ బీయింగ్. అలా చేస్తే హెవెన్లీ బీయింగ్గా మార్చబడతారు.
అప్పుడు అజాత శత్రువులుగా ఉండడం అనేది గ్యారంటీ కాదేమో కానీ, బట్ యూ విల్ హ్యావ్ ద పీస్. దేవుని సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవుని కోసం మీరు నిలబడుతున్నారు కదా, దేవుని ఆత్మను కలిగి మీరు నిలబడుతున్నారు కాబట్టి దేవుడు తన సమాధానాన్ని ఇచ్చి మిమ్మల్ని స్థిరపరుస్తారు. మొదటగా ఏమి ఉండాలి చెప్పండి? దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి. నోవహు సమయంలో దేవుడు ఒక మాట అన్నాడట, మనిషిని ఎందుకురా చేసినానని బాధపడ్డాడట, ఎంతో వ్యసన పడ్డాడట. అయ్యో ఎందుక నేను మనిషిని రెడీ చేశాను, నా పోలికలో చేసుకున్నాడు, అది కూడా కానీ నా పోలికలో కాదు కదా, నా స్వరూపంలో కూడా వినపట్లేదు, నా అలాగా ఉంటాడు అనుకుంటే నన్ను బ్యాడ్గా చూపించే వ్యక్తిగా మారిపోయాడు అని అతన్ని నాశనం చేసినప్పుడు పరితాపం ఉందట, బాధపడ్డాడట. బాధపడతా అనుకున్నాడంట, ఇక నా ఆత్మ మనిషితో ఎంతవరకు ఉంటుందని చెప్పాడు, 120 సంవత్సరాలకు మించి ఉండదు అని చెప్పాడు. అంతవరకు వందల కొద్ది ఏళ్ళు బ్రతికారు. వందల కొద్ది ఏళ్ళు బ్రతికి వారు పాపం చేస్తా దేవునికి దూషణ పాలు తీసుకొచ్చే జీవితం జీవించడం కంటే వీళ్ళకి 120 సంవత్సరాలు ఎక్కువలే అనుకున్నాడు. ఓకే, కానీ ఆ స్థాయిలో నుంచి ఇప్పుడు ఆయనందు విశ్వాసం ఉంచిన ప్రజలకు నిత్య జీవం ఇచ్చే స్థాయికి వచ్చాడంటే దేవుడు ఎంత గొప్పవాడు అన్నాడు. ఓకే, 120 సంవత్సరాల వద్దులే, మీరు నిత్యం నాతో ఉందరు. కానీ ఎవరితో అంటున్నాడు తెలిసే మాట? ఎవరైతే ఆయన ఆత్మ కలిగి ఉంటారో, నీది నాది సేమ్ వేవ్ లెంత్. ఓకే, నేను ఎలా నిత్యుడుగా ఉన్నానో మీరు నాతో నిత్యులుగా ఉండగలరు. ప్లీజ్ డూ కమ్, లెట్ us కమ్యూన్ టుగెదర్, కలిసి జీవితము. అండ్ హీఈస్ ఇన్వైటింగ్ అస్ టు జాయిన్ హిమ్. అయితే ఈ లోకంలో మనకి దిస్ ఈజ్ ఆల్ టెస్ట్ ఎన్వైరన్మెంట్. మనము జ్ఞానం కలిగి దేవునిలో బలపరచబడుతూ దేవుని ఆత్మను కలిగిన వారిగా మనం జీవించడం ప్రారంభిస్తే గాడ్ విల్ బ్లెస్ us. మన జీవితాలు మార్చబడతాయి. దేవునిలో మనం స్థిరులుగా శాశ్వతంగా జీవించేటువంటి అనుభవం కలిగి ఉంటాం. దిస్ ఇస్ ఫస్ట్ క్వాలిటీ దట్ వన్ షుడ్ హ్యావ్. స్టెఫెన్లో ఈ క్వాలిటీ ఉందంట, ఆత్మచేత నింపబడ్డాడంట. అతని ఆత్మను చూసి అందరూ అవాక్కయ్యారట. మనం చూస్తే అవాక్ అవ్వాలి ప్రజలు, అరే వస్తున్నాడు రా పారిపోండి అనుకోకూడదు. ఓకే, ఎందుకంటే డిఫరెంట్ స్పిరిట్ కలిగిన వారు, డానియల్ లాంటి వాళ్ళు, జోసెఫ్ లాంటి వాళ్ళకి అధికారులకు కూడా వారు కావాలంట, దేశాన్ని పరిపాలించడానికి కూడా వారు కావాలంట. అంటే మన వర్క్ ప్లేసెస్లో కూడా మనం దేవుని ఆత్మచేత నింపబడితే మనం విల్ బి ఏ యూస్ఫుల్ రిసోర్స్ వేర్ ఎవర్ వి గో. ఓకే, రెండో మాట చూపిస్తాం. రెండో మాట, హీ హాజ్ ఎ వండర్ఫుల్ విజ్డమ్. అతనికి జ్ఞానంతో నిండుకొని ఉన్నాడు. 6వ వచనంలో చూస్తాం కదా. సరే, అతను జ్ఞానంతో నిండుకొని ఉన్నాడట. ఆత్మ కలిగిన వాడు జ్ఞానం కలిగి ఉంటాడు. 10వ వచనంలో అతని జ్ఞానం చూసి అందరూ ఆశ్చర్యపోయారట. ఓకే, 3వ వచనంలో కూడా అతని జ్ఞానం గురించి మనము కొన్ని మాటలు అక్కడ చూడగలుగుతాం. చూడండి ఒకసారి ఆ మాట, 6వ అధ్యాయం 3వ వచనం. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని, అంటే జ్ఞానంతో నిండుకొని ఉన్నాడంట. అరకొర జ్ఞానం కదా, అరకొర జ్ఞానం కలిగిన వారికి అరకొరదనే తెలుస్తుంది, సగం సగమే తెలుస్తుంది. కొంతమంది జ్ఞానం కలిగి ఉండడం మంచిదే, జ్ఞానం లేకపోవడం మంచిదే. మధ్యలో ఉంటారు చూసారా క్యారెక్టర్. కొంతమంది క్యారెక్టర్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే, నాకు అన్నీ తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్, వాళ్ళు ఏమీ తెలియదు అక్కడ. అంటే మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, నోటు దాకా వచ్చిన దాన్ని ఎవరు ఏం చేస్తారు, పాడు చేసుకుంటారు, దాన్ని అనుభవించలేకపోతారు. ఈరోజు జ్ఞానం లేకపోతే మంచిదే, దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఉంటే మంచిదే, అది మనకు కలిగిన జ్ఞానం కాదు, దేవుడు మనకిచ్చిన జ్ఞానం అయి ఉండటం మంచిది. హల్లెలూయా. మనకు కలిగిన జ్ఞానం ఎలాంటిదంట, కొంతమంది డిగ్రీలను బట్టి నాకు ఇంత డిగ్రీ ఆఫ్ జ్ఞానం ఉంది, నేను ఇంత చదివాను తెలుసా, ఇన్ని డిగ్రీలు చేశాను తెలుసా, నన్ను ఏది అడిగినా నేను చెప్పేస్తాను, నేను ఫలానా ఎక్స్పర్ట్ని, ఫలానా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ నేను చెప్పుకుంటూ ఉంటారు. కానీ అది ఎంతవరకు జ్ఞానము? అది ఓన్లీ ఆ డొమైన్ వరకు మాత్రమే జ్ఞానం. కానీ ఈరోజు లైఫ్లో వస్తున్న ఛాలెంజెస్కి ఏ జ్ఞానం సరిపోతుంది చెప్పండి? ఈ జ్ఞానం సరిపోతుంది అనడానికి ఉందా? కోవిడ్ టైంలో, కోవిడ్ అయిపోయిన తర్వాత ఇక అందరూ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్లు అయిపోయారు. వేరే విషయంలో, మెడికల్ విషయంలో అందరూ ఇమ్యూనిటీని పెంచుకోవాలి, అది తినండి, ఇది తినండి, అది చేయండి, ఇది చేయండి. కొంతమంది ఫైనాన్షియల్స్ అయిపోయారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అయిపోయారు.
అంటే ఆ టైంలో అందరూ రీల్లు, యూట్యూబ్ అన్నీ చూసిన తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ చేస్తే బాగుంటుంది, మొత్తం ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అయిపోయారు. అందరూ లైఫ్ లెసన్స్ చెప్పేవాళ్ళు అయిపోయారు. మరి ఆ జ్ఞానం సరిపోతుంది అంటారా? ఇప్పుడు ప్రపంచంలో లేకపోతే యూట్యూబ్ తెలిస్తే ఎంత సత్యము, ఎంత అసత్యం, ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది ఎవరు తెలుసు? హూ హ్యావ్ వ్యాలిడేటెడ్ ఆల్ దీస్ థింగ్స్? వ్యాలిడేట్ చేసిన సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ చెప్తే అవునా, ఎంతవరకు విన్నది కరెక్ట్ కాదా, వీళ్ళెంత డిఫరెంట్గా చెప్తున్నారు, ఒక 10 మంది ఏమో మంచిది అంటున్నారు, ఒక ఇద్దరేమో మంచిది కాదంటున్నారు, ఏంటి పరిస్థితి అన్నట్టుగా అయిపోతుంది. అంటే లోకంలో ఉన్న జ్ఞానం గలిబిలితనాన్ని సృష్టిస్తూ ఉంది. దేవుని జ్ఞానం స్థిరమైనది. హల్లెలూయా. దేవుని జ్ఞానం పరసంబంధమైనది. దేవుని జ్ఞానము స్వచ్ఛమైనదంట, పవిత్రమైనదంట. అటువంటి జ్ఞానంతో నిండుకొని ఉండడం చాలా మంచిది. ఈ జ్ఞానం కలిగిన వ్యక్తి, అందుకే జ్ఞానవంతురాలు ఇల్లుని కట్టునన్నారు. ఏ జ్ఞానవంతురాలు? ఈ నలుగురు చెప్పిన మాటలు విని తెచ్చుకున్న జ్ఞానం కాదు. ఓకే, ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పి తెచ్చుకున్న జ్ఞానం కాదు. తల్లిదండ్రుల మాటలు విని ఈ రోజుల్లో అమ్మాయిలు కాపురాలు చేయట్లే. ఓకే, అంటే పురుషులు ఏం తక్కువ కాదు, పురుషులు కూడా చేయట్లేదు. అంటే ఒకరు చెప్పిన మాటలు విని చేయకపోవడం కాదు, కానీ దేవుని జ్ఞానం కలిగిన వారు దే హ్యావ్ డిసర్న్మెంట్. వాళ్ళు దాన్ని వివేచించగలుగుతారంట. ఏది కరెక్ట్, వాళ్ళు చెప్తున్నది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నేను తీసుకోవాలి మైండ్లో. ఓకే, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక గృహ నిర్వాహకత్వంలో ఎస్పెషలీ జ్ఞానం లేకపోతే వేస్ట్ ఎందుకు అంటున్నానంటే, జ్ఞానం లేకపోతే జీవితాలు పాడైపోతాయి. ఈరోజు జ్ఞానం లేక ఎన్ని జీవితాలు పాడైపోతున్నాయో. దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి జీవితాల్లో ఎదుగుతున్నాడంట, స్థిరమైనటువంటి ఎదుగుదల కనబడుతుందంట, ఏ పరిస్థితికి జడియట్లేదంట. యోబు కలిగిన జ్ఞానం ఎటువంటిదంటే మంచి జ్ఞానం అంట నేను. ఎందుకంటే మొత్తం అంతా వెళ్ళిపోతుంది, ఒకటే రోజులో ఎగిరిపోయింది, కానీ హీ వాజ్ హోల్డింగ్ వన్. ఒక ఒక పోల్ పట్టుకొని నిలబడినట్టుగా, అదేదో ఫాగ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూడండి, అంతా ఎగిరిపోయింది కానీ నువ్వు కొట్టుకునే స్ప్రే ఎగిరిపోలేదు అంటది. అవునా? అంటే అంతా ఎగిరిపోయింది కానీ అతను పట్టుకున్న దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఓకే, ఆ జ్ఞానము ముగ్గురు జ్ఞానం కలిగిన స్నేహితులు వచ్చారట. ఆ జ్ఞానం ఈ జ్ఞానం అన్నీ చెప్పారట. అప్పుడు ఈయన కూడా మీకే నా జ్ఞానం, నాకు కూడా తెలుసు జ్ఞానం అని ఈయన కూడా కొంత జ్ఞానాన్ని వర్ణించాడంట. లాస్ట్కి అందరూ వీళ్ళ జ్ఞానం ఎక్కువైపోయిందని దేవుడు ఇంటర్వ్యూని అయ్యాడట. దేవుడు కింద దిగి వచ్చేటట, వీళ్ళ జ్ఞానం ఎక్కువైపోయింది, నలుగురు కలిస్తే జ్ఞానం ఎక్కువైపోతుంది ఈ మధ్య. అయితే దేవుడు దిగి వచ్చి కొన్ని క్వశ్చన్స్ వేసేటట. అందరూ పెన్ డ్రాప్ సైలెన్స్ నోరు మూసుకున్నారట. దేవుని జ్ఞానం అలా ఉంటుంది. మరి అప్పుడు మాట్లాడితే ఎవ్వరు నోరు తెరిచి మాట్లాడడం లేదు. అంతవరకు నాకు ఇది తెలుసు అంటే నాకు అది తెలుసు అని. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే, ఏదో వినింటారు, ఏదో చూసింటారు, మాకన్నీ తెలుసు అని ఫీలింగ్లో ఉంటారు. ఓకే, తల్లిదండ్రులు మనల్ని కూడా మీకేమి తెలియదు అంటారు, బికాజ్ ఏదో వాళ్ళు నేర్చుకున్నారనే ఫీలింగ్లో ఉన్నారు. అవునా? దానివల్ల ఎవరికి ప్రయోజనం చెప్పండి? కొన్ని వాళ్ళకి లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలో ఆ జ్ఞానం ఉందా? యూట్యూబ్ నేర్పిస్తుందా? రీల్స్లో నేర్పిస్తాయా? ఫ్రెండ్స్ నేర్పించగలుగుతారా? బట్ దేవుడు నేర్పించగలుగుతాడు. అంటే జ్ఞానాభ్యాసము దేవుని దగ్గర నుంచి రావాలంట. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. సామెతల గ్రంథంలో ఈ మాట ఉంటుంది, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడట, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయట? తెలివి, వివేచన, జ్ఞానం అన్నీ కూడా ఆయనలో నుంచి వస్తాయట. వాటిని పొందుకోవడానికి మనం ప్రయాసపడాలట. ఆ జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో, అంటే దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని ఆత్మని ఎవరైతే కలిగి ఉంటారో, వారికి స్పెషల్ ప్యాకేజ్ అన్నట్టుగా జ్ఞానం వచ్చేస్తుందట. అప్పుడు ఆ జ్ఞానంతో వాళ్ళు చేసే ఆలోచనలు కావచ్చు, వాళ్ళు చేసే తీర్మానాలు కావచ్చు, వాళ్ళు చేసేటువంటి నిర్ణయాలు కావచ్చు, వారు ఎన్నుకునే మార్గాలు కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి సో అమేజింగ్లీ వండర్ఫుల్లీ వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాయండి. ఓకే, అటువంటి జ్ఞానం మనకు కలిగి ఉండాలి. తర్వాత ఎలా వస్తుంది జ్ఞానం అంటే, సామెతలు 9:10 చూడండి ఒకసారి. సామెతలు 9:10 నుంచి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము,
పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు ఆధారము. పరిశుద్ధ దేవుని గురించిన తెలివి అంటే పరిశుద్ధ దేవుని గురించి యొక్క గ్రహింపు ఎవరికైతే ఉంటుందో వారికి ప్రతి విషయంలో ఒక వివేచన ఉంటుందంట. వారు చూసే లెన్స్ వేరే ఉంటుందంట. లోకం చూసినట్టుగా చూడదంట. ఎందుకంటే దేవుని పరిశుద్ధతను చూసిన ఈ లెన్స్ అదే లెన్స్తో ప్రతి పరిస్థితిని చూడగలుగుతుందంట. అమేజింగ్ కదా. ఒక లెన్స్ పెట్టుకున్నారు, మీరు లెన్స్ తీసేస్తే సరి కనపడుతుందా? మీకు ఎంతవరకు కనపడుతుంది? టు సమ్ ఎక్స్టెంట్. లేకపోతే కొంచెం బ్లర్ ఉంటుంది విజన్. ఓకే, బట్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? క్లియర్గా ఉంటుంది. వీ షుడ్ హ్యావ్ ద విజన్ ఆఫ్ సీయింగ్ గాడ్. దేవుడు చూసేటువంటి విజన్ కనుక మనకుంటే, అదే విజన్తో కనుక మనం ప్రతి పరిస్థితిని చూడగలిగితే, ప్రతి వ్యక్తిని కనుక చూడగలిగితే, ఎవరిని మనం నిందించము, ఎవరిని జడ్జ్ చేయము, ఎవరితోనూ భేదాభిప్రాయాలు కలిగి ఉన్నాం. దట్ ఈస్ వాట్ ద విజ్డమ్ ఈజ్ ఆల్ అబౌట్. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? ఊరికి పోయి ఉన్న వానికి అలా రాయేసి వానికి గెలుక్కోవడం కాదు జ్ఞానం. జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడో పోయి గెలుక్కోవడం. జ్ఞానం కలిగిన వ్యక్తి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు, ఎంత ప్రవర్తించాలో అంతే ప్రవర్తిస్తాడు. ఎందుకంటే దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి దేవుని దగ్గర ఎంత డిసిప్లిన్డ్గా ఉంటాడో బయటికి వెళ్ళిన మనుషులతో కూడా అంతే డిసిప్లిన్డ్గా ఉంటాడు. అది జ్ఞానం. ఆ జ్ఞానం మనిషి నేర్చుకోగలగాలి. ఈ జ్ఞానాన్ని మనిషి ప్రాక్టీస్ చేయగలగాలి. ఓకే, చూడండి ఇంకా తర్వాత ఏమంటాడు? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దీర్ఘాయువు కలుగుతుందంట, జీవించు సంవత్సరములు అధికములు అవుతాయట. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలను. జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే ఏమవుతుందంట? లాభకరం అవుతుందంట. ఇంతవరకు సంపాదించుకుని ఎంతవరకు మీకు పనికి వస్తుందో లేదో తెలియదు, కానీ దేవుని ఆత్మ ద్వారా మీరు పొందుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అది మీకు లైఫ్ లాంగ్ పనికి వస్తుందంట. ఇట్ విల్ గివ్ గ్రేటర్ రిజల్ట్స్, గ్రేటర్ రిటర్న్స్ అని చెప్పొచ్చు. ఓకే, జ్ఞానం కలిగి ఉండటము చాలా ప్రాముఖ్యంగా వస్తుంది. ఈరోజు జ్ఞానం లేక నశించిపోతున్నాం కదా. దేవుడు కూడా ఒక మాట, నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు అంటాడు. ఏ జ్ఞానం అంటే దైవిక సంబంధించిన జ్ఞానం మనకు లేకపోవడాన్ని బట్టి మనము అప్లై చేయవలసిన జ్ఞానాన్ని కూడా మనం నేర్చుకోలేకపోతున్నాం, ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం. అందుకే జ్ఞానం నేర్చుకోవడం ఇంపార్టెంట్. రెండవ పాయింట్ మీతో చెప్తున్నాను, దేవుని ఆత్మ కలిగి ఉండడం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దేవుని జ్ఞానాన్ని మనము కలిగి ఉండడము, దాన్ని ప్రాక్టీస్ చేయగలగడం. ఉంది టన్నుల కొద్ది కానీ వినియోగించట్లేదు. వాట్ ఈస్ ద యూస్? అవునా, వినియోగించాలి. ప్రాక్టీస్ చేస్తే ద మోర్ యూ యూజ్ ఇట్, ద మోర్ యూ పుట్ ఇన్ టు డిస్పెన్షన్, ద మోర్ యుల్ రిసీవ్ ఫ్రమ్ ద లార్డ్. ఎవరు ఎక్కువ వాడతారో వారికి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. 5 తలాంతులు ఇస్తే 5 తలాంతులు వాడాడంట. వాడి ఇంకా 5 చేసాడట. వాడికి ఏం చెప్పాడు? 10 పట్టణాల మీద నీకు నేను అధికారం ఇస్తున్నానని చెప్పాడు. ఓకే, సేమ్ థింగ్. గాడ్ విల్ గివ్, గాడ్ విల్ యాడ్, గాడ్ విల్ ఈవెన్ మల్టిప్లై. ఓకే, విజ్డమ్ పొందుకొని అప్లై చేయండి. మీ పర్సనల్ లైఫ్లో అప్లై చేయండి, ఫ్యామిలీ లైఫ్లో అప్లై చేయండి, మీ కెరియర్స్లో అప్లై చేయండి, మీ ఇన్వెస్ట్మెంట్స్లో అప్లై చేయండి. ఎవ్రీవేర్ యుల్ బి బ్లెస్డ్ బికాస్ ఆఫ్ ద విజ్డమ్. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నా వలన నీకు లాభకరమే తప్ప నీకు నష్టం కలిగేది ఏమో లేదు అని చెప్తున్నాడు జ్ఞానాన్ని బట్టి. ఈరోజు దేవుని ఆత్మ కలిగి ఉంటాం ఒక ఎత్తు అయితే, రెండవది దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. మూడవ మాట, లెట్ us మూవ్ టు ద థర్డ్ వన్. ఓకే, he was full of faith. 5వ వచనం చూడండి, అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయము 5వ వచనం చూసినప్పుడు అక్కడ ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్నవాడైన స్టెఫన్ ఎన్నుకున్నారట. విశ్వాసంతో నిండుకున్నాడట. హీ వాజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్, ఎ మ్యాన్ ఫుల్ ఆఫ్ ఫెయిత్. ఓకే, దేవుని ఆత్మ ఉంది, దేవుని జ్ఞానం ఉంది. వాళ్ళకి విశ్వాసం ఉంటుంది అంటారా లేదంటారా? వారికి ఖచ్చితంగా విశ్వాసం ఉంటుంది. ఓకే, విశ్వాసం కలిగి ఉంటారు వాళ్ళు. యాక్టివ్ ఫెయిత్ ఉంటుంది. అది కూడా విశ్వాసం దేని బట్టి వస్తుంది చెప్పండి? విశ్వాసం దేవుని మాట వలన కలుగుతుంది అని. దేవుని ఆత్మ కలిగిన వాడు జ్ఞానంతో వివేచించి దేవుని వాక్యాన్ని ధ్యానించి విశ్వాసాన్ని కనపరుస్తాడు. ఓకే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేడట అసాధ్యమని వాక్యం చెప్తుంది.
ఓకే, ఎటువంటి విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడంటే గొప్ప విశ్వాసాన్ని కోరుకోవట్లే, మీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలా అంటున్నాడు. ఓకే, గాడ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ ద లీస్ట్. దేవుడు ఎప్పుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా ఉంటుందంట, లీస్ట్. ఓకే, ఆ లీస్టే చాలంట గ్రేటర్ రిజల్ట్స్ ఇస్తుందంట. ఉప్పు ఎంత వేస్తారండి? కొంచెం వేస్తారా, ఎక్కువ వేస్తారా? కొంచెమే. ఎలా చిట్టికేడు అంటారు కదా, చిట్టికేడు ఉప్పు అంతే. కానీ అదేం తీసుకొస్తుంది? ఇట్ విల్ యాడ్ టేస్ట్, ఇట్ విల్ యాడ్ ఫ్లేవర్. ఓకే, ఉప్పు వేసినప్పుడు టేస్ట్ మారిపోతుంది, స్మెల్ మారిపోతుంది, ఎవ్రీథింగ్ చేంజెస్. అవునా? విశ్వాసము ఉప్పు లాంటిది. ఓకే, యేసుప్రభు ఉప్పు గురించి చెప్తూ అన్నాడు, మీ ఉప్పు సారం లేనిది అయిపోతే మీకు మీలో ప్రయోజనం లేదు, తొక్కబొట్టకి కానీ దేనికి ప్రయోజనము కాదు అన్నారు. మీరు ఈ లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అన్నాడు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నాడు. మనలో ఎంతమంది సాల్ట్ అంటారు? గాయాల మీద సాల్ట్ వేసే వాళ్ళగా ఉన్నామా? లేకపోతే ఒకరి జీవితంలో ఒక టేస్ట్ నింపేటువంటి, ఫ్లేవర్ నింపేటువంటి ఉప్పుగా మనం ఉన్నామా? పరీక్షించుకోవాలి. అది ఎప్పుడు వస్తుందంటే when we act in faith, true faith. యాక్టివ్ ఫెయిత్, ట్రూ ఫెయిత్ మనకి ఎప్పుడు వస్తుందంటే దేవుని మాటను ధ్యానించడాన్ని బట్టి మనకు విశ్వాసము మనలో పెంపొందింపు చేయబడుతుంది. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఆయన మీద బ్లైండ్గా నమ్మడమే. అంతే. బ్లైండ్గా నమ్మడం అంటే మన విశ్వాసం ఎక్కడ వాడుతున్నాం తెలుసా? క్రియల కోసం వాడుతున్నాం. మన విశ్వాసం ఏదో కార్యం జరగాల, నాకు ఈ కార్యం జరగట్లేదు, దైవజనుడు అంటూ నీలో విశ్వాసం లేదంట. అవునా? విశ్వాసం అంటే తెచ్చుకోవాలా? ఇదిగో ఆ వాక్యం తీసుకొని ఒక 10 సార్లు చదువు. ఇదిగో ఈ వాక్యం తీసుకొని ఒక జపమాలు చదివినట్లు ఎన్నిసార్లు చదువు, వచ్చేస్తుంది. లేదు, ఈ వాక్యం తీసుకొని 10 మందికి షేర్ చేయ, వచ్చేస్తుంది. ఇట్లా రాదు విశ్వాసం. ఇది కార్యం కోసం జరిగేటువంటి విశ్వాసం కానే కాదు. విశ్వాసం అంటే దేవునితో నీకు ఉన్నటువంటి సంబంధము. When you grow in the Lord, you will believe in the Lord and His word. You will trust in His word. నేను నడిపిస్తున్నాడంటే ఆయనతో నడిచేటువంటి విధానంలో ఆయన మాటను నమ్మితే నువ్వు ఆయనతో ఎక్కడికైనా వెళ్తావు. చిన్నపిల్లోడు ఒక పెద్దవాడు ఇద్దరు కలిసి నడుస్తున్నారు అనుకోండి. పెద్దవాళ్ళు నడిపించిన దారిలో చిన్నవాడు నడిస్తే వానికి మేలు. చిన్నవాడు అట్లా కాదు, వాడు నడక వచ్చేంత వరకు మన మాట వింటాడు. కొంచెం మనకి నడక రాగానే అటల్దాం అనేటివి లాక్కపోతుంది. అవునా? అది విశ్వాసం కాదు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? పెద్దవాడిని నమ్మడం విశ్వాసము, పెద్దవాడిని నడిపించి మార్గంలో వెళ్ళడం విశ్వాసము, ఆయన చూపించిన మార్గంలో వెళ్తూ ట్రస్టింగ్ దిస్ పర్సన్ ఈజ్ వాట్ కాల్డ్ ద ఫెయిత్. ఆ ఫెయిత్ మనలో లేకపోవడాన్ని బట్టి మనలో పెద్దవాడు ఎవరు? దేవుడా? మనవా? దేవుడే కదా అల్టిమేట్లీ. మరి అటు ఆయన్ని పట్టుకోకుండా నేను పట్టుకున్న చోటికి నువ్వు రావడం ఏంటి? అవునా? మోస్ట్ ఆఫ్ ద టైం మనం చేసే తప్పు ఏంటంటే, ఇదిగో నాకు ఈ కార్యం చేసి పెట్టు, నువ్వు నాతో పాటు రా అంటావు. నో, గాడ్ డజంట్ వర్క్అవుట్ లైక్ దట్. దేవుడు అలా పనిచేయడు. దేవుని మాటకు మీరు లోపడితే విశ్వాసం మీలో పనిచేస్తుంది. ఆ విశ్వాసం తగిన ప్రతిఫలాన్ని మీరు చూస్తారు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. ఓకే, ఈరోజు ఆ విశ్వాసం మనకు కనపరచగలిగిన వ్యక్తులుగా ఉంటే, ఇది కూడా ఎలా అంట? విశ్వాసంతో నింపబడ్డాడట. అంటే దేవునితో ఎంత సహవాసంలో ఉన్నాడు, ఎంత దేవుని మాటకు లోపడ్డాడు, ఎంత దేవుని మీద ఆధారపడి నడుస్తున్నాడో ఆలోచన చేయండి. స్టెఫెన్, దీనివల్ల నా కుటుంబానికి ఏం ప్రయోజనం అండి అంటారా? క్రియలు జరగకపోతే నా కుటుంబంలో ఏం జరుగుతుందంటే, క్రియలు కాదు, దేవునితో నడుస్తూ ఉంటే కీర్తన 128వ కీర్తనలో రాయబడినట్టుగా మొత్తం అన్ని మీకు అనుగ్రహించబడతాయి. విశ్వాసం, మీరు దేవుని నమ్మగలిగితే దేవుడు మీ కొరకు ఉంచిన వాగ్దానాలు చాలా అనేకం. వాటి మ్యాగ్నిట్యూడ్ ఈజ్ మోర్ గ్రేటర్ దెన్ వాట్ యూ వుడ్ థింక్ అండ్ ఇమాజిన్. మీరు అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికంగా చేయగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి ఆయన. అంత మాత్రం కాదు, ఏ కంటికి కనపడలేదంట, ఏ చెవికి వినపడలేదంట, ఏ హృదయానికి గోచరం కాలేదంట ఆయన మీ కొరకు కలిగిన ఉద్దేశాలు, ఆయన మీ కొరకు కలిగిన ప్రణాళికలు ఎలాంటివంట ఆయన చెప్తున్నాడు కదా. ఇదిగో మీకు హామ్ చేసేటివి కాదు,
మీకు ఇబ్బంది కలిగజేసేవి కాదు, మేము నాశనం గురి చేసేవి కాదు. నేను మీ కొరకు కలిగిన ఉద్దేశాలు మీకు చక్కటి నిరీక్షణ ఇవ్వటానికి, ఒక మంచి ఫ్యూచర్ మీకు ఇవ్వటానికి కలిగినటువంటి నిరీక్షణతో ఉన్నటువంటి వాగ్దానాలు నేను మీ కొరకు కలిగి ఉన్నాను అంటున్నాడు. మనం ఏమంటున్నామంటే ఒక వాగ్దానం ఈరోజు దొరికింది, ఈ నెలకి వాగ్దానం దొరికింది, నెక్స్ట్ మంత్ దాని వాగ్దానం నెరవేరు గురించే మాట్లాడు. దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టేకింగ్ దట్ ప్రామిస్ ఫర్ దట్ మంత్? చాలా మంది ఈ మంత్ వస్తానే ఈ మంత్ ఎక్కడ ప్రామిస్ వర్డ్ దొరుకుతుందా అని చూస్తారు. యూ డోంట్ హ్యావ్ టు సర్చ్, ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎ ప్రామిస్. ప్రతిరోజు ఒక వాగ్దానం తీసుకోండి. ఎవరో వద్దంటారు, నెలకు ఒకటేనా? డూ నాట్ లిమిట్ యువర్ గాడ్. విశ్వాసంతో ప్రతిరోజు చదివిన ఈరోజు ఒకటేనా? హీ కెన్ గివ్ యూ మోర్ దెన్ వన్ ప్రామిస్ ఇన్ అ డే. ఒక రోజులో మోర్ దెన్ వన్ ప్రామిస్ కూడా ఇవ్వడానికి ఆయన సమర్థుడు. విశ్వాసంతో చదివిన వాటిని మీరు తీసుకొని గ్రహించగలిగి యూ జస్ట్ మూవ్ ఫార్వర్డ్. విశ్వాసం కలిగి ఉంటాం. ఓకే, 4వ మాట, హీ వాజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్. 4వ మాట, హీ వాజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అంట. విశ్వాసం మాత్రమే కాదు, అతను కృపచేత కూడా నింపబడ్డాడంట. ఓకే, దట్స్ అమేజింగ్ కదా. కృపచేత నింపబడ్డము ఎంత ప్రాముఖ్యంగా అవసరం. ఈరోజు గ్రేస్ ఈజ్ ఎసెన్షియల్. గ్రేస్ అంటే ఏంటో తెలుసా? గ్రేస్ అంటే ఆయన కృప అని ఈజీగా చెప్పేస్తాం, కానీ గ్రేస్ అంటే మన బలహీనతలో దేవుని అనుగ్రహం అని చెప్పచ్చు. ఓకే, దో ఐ డోంట్ డిజర్వ్ ఎనీథింగ్ బట్ హీ ఈజ్ మేకింగ్ మీ టు గెట్ హిస్ ఫేవర్. నాకు అర్హత లేదు, కానీ నేను అర్హత పొందేటట్లుగా నన్ను ఆయన మారుస్తూ ఉన్నాడంట. దిస్ ఈజ్ వాట్ ఈస్ గ్రేస్. నేను పాస్ అవటానికి నేనేం సబ్జెక్ట్ రాయలేదు అక్కడ, బట్ గాడ్ ఈస్ అలౌయింగ్ మీ టు పాస్. ఏంటి, నేనేం రాయకపోయినా నన్ను పాస్ చేస్తున్నాడంటే ఈజ్ ఇట్ నాట్ హిస్ గ్రేస్? అంటే నేను ఫెయిల్ అయిపోవాలా, కానీ ఫెయిల్ అవ్వకుండా ఐ డిజర్వ్ సంథింగ్ బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ దట్, బట్ ఐఎమ్ గెటింగ్ ఫేవర్డ్. దట్ ఈస్ వాట్ ద గ్రేస్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, హ్యానా అనే మాటకు వెల్ డిజర్వ్డ్ అని అర్థం, మోర్ గ్రేషియస్ అని అర్థం. ఓకే, బట్ హ్యానా లైఫ్లో ఈజ్ దేర్ ఎనీ గ్రేస్? అందరూ ఆమెను ఏమంటున్నారు? ఆమెను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఈజ్ ఇట్ హర్ ఫాల్ట్? నో, బట్ ఆమె హైలీ ఫేవర్డ్, ఆమె పేరులోనే ఉంది, కానీ ఆమెను అలా చూడడం లేదు. బట్ వెన్ యూ హ్యావ్ యువర్ లార్డ్ విత్ యూ, యూ విల్ ఆల్వేస్ బీ ఫేవర్డ్. ఓకే, ఆ కృప ఎలా వస్తుంది? యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యమును ఈ లోకంలోనికి వచ్చాయంట. వాక్యాన్ని బట్టి నడుచుకునే వారికి వారి జీవితంలో దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా ఉండడాన్ని బట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా యుల్ బి ఫేవర్డ్. ఫేవర్ పొందగలుగుతారు. హ్యానా ఫేవర్ పొందిందా లేదా? షీ గాట్ ద ఫేవర్. ఫస్ట్లో ఆమె గురించి తప్పుగా అనుకున్నాడు ఏలి, తర్వాత అన్నాడు, అమ్మా నేను తప్పుగా అనుకున్నాను, దేవుడు నిన్ను దీవించును గాక అన్నాడు. ప్రభు నీ మనవి వినును గాక, నీకు చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చును గాక అని చెప్పి పంపించేసాడు. వెళ్ళిపోయింది, కన్సీవ్ అయింది, కుమారుని కనింది. ఆ కుమారుని ఆల్రెడీ ప్రామిస్ చేసినట్టుగా తీసుకొచ్చి అప్పగించేసింది, మొక్కుబడి కోసం అప్పగించేసింది, ఇచ్చేసింది. వెళ్ళిపోతా ఉంటే మరలా నెక్స్ట్ ఇయర్ మరలా ఆ పిల్లవాడి కోసం మంచి బట్టలు తీసుకుని వచ్చేది. అలా వస్తూ ఉంటే ఏలి వచ్చి అంటున్నాడు అంట, అమ్మా నువ్వు నీ ఒక్కగానొక్క కుమారుని ఇచ్చేసావు కదా, దేవుడు నిన్ను మళ్ళీ బ్యారన్గా ఉంచుడు, గాడ్ విల్ బ్లెస్ యూ అని చెప్పేసి తర్వాత 5 మంది పిల్లలు కలిగారట. అంటే ఆమె షీ వాజ్ నెవర్ బ్యారన్ అగైన్, షీ వాజ్ హైలీ ఫేవర్డ్ అని చెప్పడానికి అంతకు మించిన ఇంకో ఉదాహరణ లేదు. ఓకే, ఇంకో మాట నయోమి చూడండి. నయోమి అనే మాటకు ప్లెజెంట్ అని అర్థం అన్నమాట. ఆమె లైఫ్ ప్లెజెంట్గా ఉన్నింది ఒకప్పుడు బెత్లెహేంలో ఉండగా. అయితే కరువు వస్తే ఫ్యామిలీతో కలిసి మోయాబ్ దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ భర్తని 2 కుమారులను కోల్పోయి కోడలతో కలిపి 3 వితంతువులుగా మారిపోయారు. ఇక అమ్మ మీరు ఇంకా యవనస్తులుగా ఉన్నారు, మీరు వెళ్ళిపోండి, మీ ఊర్లో ఎవరైనా పెళ్లి చేసుకొని ఉండిపోండి అని చెప్పేసి నేను మా ఊరికి వెళ్ళిపోతానని చెప్తా ఉంటే, రూత్ నేను మీతో వస్తాను అని చెప్పి వస్తూ ఉంటే అంట అందరూ స్త్రీలు, అక్కడ చాలా పర్టికులర్ రాయి ఉంటుంది, అక్కడ కొంతమంది స్త్రీలు అంట అయ్యో 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 అనుకుంటున్నారు. ఈమె ఎలా వెళ్ళింది, ఏదో సాధించేద్దామని వెళ్ళింది,
ఈమె చూడు ఎలా ఉందో, ఇప్పుడు ఈ పరిస్థితి చూడు ఎలా ఉందో అంటే ఆమె ఆ పరిస్థితిని బట్టి ఆమె ఒక హోప్ఫుల్గా బెత్లెహేమ్ తిరిగి వద్దాం అనుకున్న ఆమె ఇప్పుడు అంటుందంట, అందరూ అలా మాట్లాడుతూ ఉంటే నా దేవుడు నా జీవితాన్ని చేదుగా మార్చేశాడు. డు నాట్ కాల్ మీ ప్లెజెంట్. నయోమి అని నన్ను ప్లెజెంట్ అని పిలవద్దు, మీరు ప్లెజెంట్ అని పిలవద్దు, మరి అవ్వ అవ్వ అని మీరు ఇట్లా మాట్లాడుకోవద్దు నా గురించి. బికాజ్ మై లైఫ్ హ్యాస్ బికమ్ బిటర్. చేదుగా మారిపోయింది, మారాగా మారిపోయింది నా జీవితం. అండ్ షీఈస్ బ్లేమింగ్ దట్ ఫర్ ద లాట్. దేవుని బ్లేమ్ చేస్తూ ఉంది. తన జీవితం చేదైపోయింది అనుకోవడం తప్పు, దాన్ని దేవునికి ఆపాదించడం ఇంకా తప్పు. నేను దేవుడు చెప్తే వెళ్ళిందా ఈమె మోయాబ్ దేశానికి? దేవుడు చెప్తే తీర్మానం తీసుకుని వెళ్ళిందా? మళ్ళీ దేవునికి ఎందుకు ఆపాదించడం? తప్పు కదా అది. ఏదమ్మా నా జీవితం ఇట్లా అయిపోయింది, నేను చేసుకున్న నిర్ణయం అని అనొచ్చు కదా. మై లార్డ్ హ్యాస్ మేడ్ మై లైఫ్ బిటర్. డు నాట్ కాల్ మీ ప్లెజెంట్, డు నాట్ కాల్ మీ నయోమి. నన్ను చేదు మారా అని పిలవండి నన్ను అంటున్నాను. కానీ ఆమె లైఫ్ మారాగానే ఉండిపోయిందా? షీ వాజ్ నెవర్ ఎ మారా. ఆమె జీవితం ఎప్పుడు మారా లేదు. ఆమె జీవితం మధురంగా ఉండాలని, ప్లెజెంట్గా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. బట్ షీ కుడెంట్ అండర్స్టాండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మనలో చాలామంది మన మీద దేవుడు ఉంచిన గ్రేస్ని మనం వినియోగించుకోవట్లేదు, దాన్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు. మనము వేస్ట్ చేస్తున్నాం గ్రేస్ని. మనం క్యారెక్టర్ బిల్డ్ చేయడం కోసం దేవుడు గ్రేస్ ఇస్తూ ఉంటే అది నా పనుల కోసమేమో, అది నా జీవితం కోసమేమో అని చెప్పి వేస్ట్ చేస్తాం. తినడానికి ఇస్తే దాన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా దాచిపెట్టేసుకుంటున్నారు అనుకోండి, ప్రయోజనం అది పాడైపోతుంది. అది తినడానికి ఇస్తే తినేయండి అప్పుడే. అది తినేస్తే మళ్ళీ రేపు అంటే రేపు మళ్ళీ ఇస్తాడు దేవుడు. ఈజ్ గ్రేషియస్ అగైన్, ఈజ్ గ్రేషియస్ ఆల్ ద టైమ్. మనం కృప వెంబడి కృపలో ఎదగాలని దేవుడు కోరుకుంటాడు. మనలో ఎదగడం లేదు కృపలో, ఎందుకంటే ఇస్తున్నది సరిగ్గా వినియోగించుకోవట్లేదు. వినియోగించుకున్నంత వరకు ఆ లైఫ్ విల్ బి లైక్ బిట్టర్, మారాలుగా ఉండిపోతుంది. మారాగా ఉండటానికి పోలేదు. మారా చేయదైన నీటిని కూడా ఆయన మధురంగా మార్చాడా లేదా? హల్లెలూయా. వి షుడ్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. మనలో ఏముండాలంట? వి షుడ్ బి ఫుల్ ఆఫ్ గ్రేస్ యాజ్ వెల్. దేవుని కృప మన మీద అధికంగా ఉండాలంట. కృప మనలో అధికంగా ఉండాలంటే యేసుక్రీస్తు మనలో మహింపరచబడతా ఉండాలి. ఆయన మహింపరచబడతా ఉంటే, కృపాసక్తి సంపూర్ణంగా వచ్చిన ఆయన మన జీవితంలో మహింపరచబడతా ఉంటే, కృప కూడా అంతే అబండెంట్గా మన జీవితంలో మనం పొందగలుగుతూ ఉంటాం. ఆఖరి ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. హీ వాజ్ ఫుల్ ఆఫ్ పవర్. అతనిలో ఏముందంట? పవర్ కనిపిస్తూ ఉందంట. 8వ వచనంలో అతడు శక్తితో నింపబడిన వాడై మాట్లాడుతున్నాడట. మాట్లాడుతూ ఉంటే, సూచక్రియలు జరిగిస్తూ ఉంటే, ఒక అడ్మినిస్ట్రేషన్ అపోస్తుల్లాగా అద్భుతాలు సూచక్రియలు చేయించడం ఏంటి చూడండి. అంటే ఒక దైవజనుడే కాదు, విశ్వాసంలో ఎదిగిన వ్యక్తి, దేవుని ఆత్మలో ఎదిగిన వ్యక్తి, దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి, దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి, దేవుని కృపలో ఎదిగేటువంటి వ్యక్తి అనుదిన జీవితంలో అద్భుతాలను అవలీలగా చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నట. అంటే కాళ్ళు రెగిలేసుకోవడానికి కాదు, తన జీవితాన్ని తను కట్టుకోవడానికి తను ప్రయత్నం చేస్తాడంట. ఎక్కడ బయట నుంచి నాకు ఎక్కడ సహాయం వస్తుందో అని ఎదురు చూడట. ఎవరో నా మీద చేయి ఉంచి నా కోసం ప్రార్థన చేయాలని ఎదురు చూడట. విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తాడంట. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని వాడుతాడంట. దేవుడు ఇచ్చిన ఆత్మ ఇన్సైటేషన్ వాడుతాడంట. హీల్ గెట్ ద రిజల్ట్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ ఐస్. వారి ముందరే కనపడతాయంట రిజల్ట్స్ కూడా. ఆ ఇంపాక్ట్ వారు గ్రహించగలుగుతారంట. దట్స్ అమేజింగ్ థింగ్. ఈరోజు మనలో రిజల్ట్స్ కనపడట్లేదండి. ఎందుకు? పవర్ తగ్గింది. పవర్ తగ్గితే ఏం చేయాలి? ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అవునా? పవర్ తగ్గిపోతే ఏం చేయాలి? ఛార్జింగ్ చేయాలి. ఇది మనం పవర్ సప్లై లేకపోయినా వస్తుంది, ఎందుకంటే ఛార్జింగ్ ఉంటుంది ఇందులో. దీన్ని 3 hours ఛార్జ్ చేస్తే చాలంట 7 hours వస్తుందట. కరెంట్ పోయినా కూడా స్టిల్ ఇట్ వర్క్స్. ఓకే, అంటే ఒక ప్రోడక్టే, మనిషి చేసుకున్న ప్రోడక్టే రీఛార్జబుల్ అయితే, దేవుడు చేసిన గ్రేటెస్ట్ డిజైన్ ఇది రీఛార్జ్ చేయబడితే ఎంత పవర్ మేనిఫెస్టేషన్ జరుగుతుందో ఆలోచన. అవునా? అర్థమవుతుందని ఏం చెప్తున్నాను? వి షుడ్ బి ఫిల్డ్ విత్ పవర్. ఒకరిని కొట్టడానికి కాదు, తిట్టడానికి కాదు, ఒకరిని నిర్మించడానికి, ఒకరిని బలపరచడానికి,
మన పరిస్థితులు మనం చక్కబెట్టుకోవడానికి we need the power, and God will give that power even as we spend time with him. మోషేకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవర్? మోషే ఎక్కడైనా పోయి నర్మదా యూనివర్సిటీలో చదివాడా? మోషే ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకుని వచ్చాడా? మోసెస్ వాజ్ వాకింగ్ విత్ ద లార్డ్. దేవునితో కలిసి నడుస్తా ఉన్నాడు. మోషేకి దేవుడు అద్భుతాలు చేసేటువంటి పవర్ ఇస్తున్నాడు. మోషేకి సోస్త్ర స్టిక్ ఇచ్చినట్టుగా ఇచ్చాడా? లేదు. ఏ స్టిక్ అయితే తీసుకొని మోషే గొర్రెలు మేపుకుంటూ వచ్చాడో అదే స్టిక్తో ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు. స్టిక్ మారిందా? మోషే మారాడా? అతనిలో సామర్థ్యం మారింది. అంతవరకు గొర్రెలు మేపుకుంటున్న వ్యక్తికి దేవునితో సహవాసం లేదు, దేవునితో సంబంధం లేదు. కానీ దేవునితో సహవాసం చేసేటప్పటికి ఇప్పుడు అది పడేస్తే ఇంకోటి పడేస్తే పాము అయిపోతుంది, పట్టుకుంటే కర్ర అయిపోతుంది, చేయెత్తితే యుద్ధం గెలిచేస్తున్నారు, ఆ కర్ర చాపితే సముద్రం 2 పాయలుగా చీల్చివేయబడతా ఉంది. ఎన్ని పనులు చేసేస్తున్నాడు అదే కర్రతో. ద పవర్, God will give you the power manifestation also in your life when you are faithful to the Lord. 5 విషయాలు చెప్పాను. ఏమేమి చెప్పాను? మొదటి ఆత్మ, రెండవది విజ్డమ్ జ్ఞానం, మూడవది ఫెయిత్ విశ్వాసం, నాలుగవది గ్రేస్, ఐదవది పవర్. ఈ 5 వచ్చేసినాయట. ఇవన్నీ లోపల కనబడుతున్నాయి అనుకో, బయట మేనిఫెస్టేషన్ కూడా జరుగుతుంది. బయట కనిపించేటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అతని ముఖం దేవదూత వలె దగ్గర మెరుస్తూ ఉన్నాడు. మోషే కూడా దేవునితో కలిసి నడుస్తూ ఉంటే అతని ముఖం చూడలేకపోతున్నాడు ప్రజలు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? మన లైఫ్లో డిఫరెన్స్ కనపడాలి. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటూ వచ్చేది కాదు, ఓకే, మేకప్ వేసుకుంటే వచ్చేది కాదు, బ్యాక్ లైట్ పెట్టుకుంటే వచ్చేది కాదు. దిస్ కమ్స్ న్యాచురల్లీ. అయితే ఫిజికల్గా కూడా ఈ మేనిఫెస్టేషన్ కలుగుతుంది, కనిపిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే, ఇంటర్నల్ క్వాలిటీసే కాదు, ఎక్స్టర్నల్గా కూడా మళ్ళీ చూసిన వెంటనే ఫుల్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అని కనపడాలా, అర్థం చేసుకోగలుగుతుంది. వీళ్ళతో గొడవ పడ్డం వద్దులేబా అని అనుకోవాలి. మనల్ని చూడంగానే వీళ్ళతో మనం గొడవ పడ్డం వద్దు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం వద్దు. ఓకే, మనం చూస్తే గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది అనుకోండి, ఇది సంథింగ్ దట్ వీ షుడ్ వర్కౌట్ చేయగల. లేదనుకోండి, మనం చూసిన వెంటనే అబ్బా వీళ్ళు దైవికంగా కనపడుతున్నారు, వీళ్ళతో మనము ఎంత మర్యాదగా నడుచుకుంటే అంత మంచిది అని మనం ఫీల్ అవ్వాలా. అంటే మనల్ని బట్టి ప్రజలు ఫీల్ అవ్వగలగాలి. ఆ విధంగా మనం దేవుని కలిగి ఉంటే ప్రజలు ఆటోమేటిక్గా దూరం అయిపోతారు. మనం దూరం అవడం ఇన్ సెన్స్ ఇక గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, డిఫరెన్సెస్ కలిగజేసే వాళ్ళు ఉంటారు, అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒకవేళ అపార్థం చేసుకున్న, ఫస్ట్లో ఎక్సైజ్ చెప్పాను కదా, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ అన్నిటినీ తాలుకున్నాను. దాన్ని బట్టి అయినా సరే వీళ్ళతో మనము ఇలా ప్రవర్తించకూడదు. ఓకే, నా ఫ్రెండ్ ఉన్నాడు, హీ వాజ్ టెక్స్టింగ్ మీ, ఒక మెసేజ్ చేస్తా ఉన్నాడు. మామూలుగా స్కూల్ ఫ్రెండ్స్ కదా, రా అని పిలుచుకుంటాం కదా మామూలుగా. సో ఏ రా అని అతను టెక్స్ట్ చేస్తున్నాడు, నేను పేరుతో టెక్స్ట్ చేస్తున్నాడు. అతని పేరు సృజన్. ఓకే, సృజన్, అవును సృజన్, అవును సృజన్ అని నేను సృజన్ అని వాడుతున్నాను, వాడేమో రా అని వాడుతున్నాడు. దానికి కొంతసేపు అయిన తర్వాత హీ ఆల్సో స్టార్టెడ్ టెక్స్టింగ్ మీ నా పేరుతో. అంటే ఏమర్థమైంది ఇక్కడ? వాడు రా అని ఎన్నిసార్లు అని పిలిచిండొచ్చు, అది మనకున్న క్లోజ్నెస్ బట్టి రా అని పిలవచ్చు కాక. కానీ నేనేం చేస్తున్నాను, రా అంటలే, నాకు క్లోజ్నెస్ ఉంది, నేను రా అని పిలవచ్చు, కానీ నేను ఐఎమ్ కాలింగ్ హిమ్ విత్ హిస్ నేమ్. కొంతసేపు తర్వాత కాన్వర్జేషన్లో తర్వాత హీ ఆల్సో స్టార్టెడ్ కాలింగ్ మీ బై మై నేమ్. ఓకే, అంటే దేవుని ఆత్మచేత నింపబడి దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తులు దే విల్ బ్రింగ్ ఇన్ డిఫరెన్స్ ఇన్ ద పీపుల్ అరౌండ్ దెమ్ ఆల్సో. ఓకే, సరే రా అంటే తక్కువేం కాదు, ఈజ్ మై ఫ్రెండ్. కానీ ఇలా పిలవకూడదేమో, ఓకే ఇలా పిలవచ్చేమో, వీ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీ వన్. ఓకే, అతని తర్వాత నన్ను ఈ స్టార్టెడ్ కాలింగ్ మీ డిఫరెంట్లీ. నేను ఎవరికైనా అట్లాగని పెడతా, ఎంత క్లోజ్గా ఉన్నా కూడా ఐ విల్ కాల్ దెమ్ బై నేమ్, ఐ విల్ కాల్ దెమ్
ఒక అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ పాలసీ అంతే. దేవుడి జ్ఞానం వల్ల ఇవన్నీ వస్తాయి. ఓకే, వాట్ ఐమ్ ట్రై టు సే ఇస్ 5 క్వాలిటీస్ చెప్పాను. ఈ 5 క్వాలిటీస్ కలిగి ఉన్నాడు స్టీఫెన్. హి వాజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. అతను దేవుని కొరకు విట్నెస్ గా కూడా మారాడంట. ఈరోజు మనకి ఈ 5 క్వాలిటీస్ ఉంటే విల్ బి గ్రేట్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ ఫ్యామిలీ, ఆఫ్ అవర్ ఓన్ కమ్యూనిటీ, ఆఫ్ అవర్ ఓన్ చర్చ్ అండ్ ఫెలోషిప్. ఎక్కడికి వెళ్ళినా అడ్మినిస్ట్రేటర్ కావాలనేది మన ఉద్దేశం. అయితే దేవుడు మనము ఈ కృపలతో నింపి మనల్ని బలపరిచి నడిపించుగాక. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దామా? ఒకసారి ప్రార్థన చేయండి అందరూ కూడా. లెట్ us look to him in prayer. వీళ్ళు వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. May God lead us to experience His power, His faith, His wisdom, His grace and His Spirit. ఆయన ఆత్మ, ఆయన జ్ఞానము, ఆయన విశ్వాసము, ఆయన కృప, ఆయన శక్తి మనలో పనిచేయాలంటే let us come closer to God. దేవుని దగ్గర వద్దామా? We should become the image of God. అద్దం దగ్గరికి వచ్చే కొద్దీ మనము విల్ బికమ్ ద ఇమేజ్ ఆఫ్ హూ వి ఆర్. అవునా? దేవుని దగ్గరికి వచ్చే కొద్దీ విల్ బికమ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అప్పుడు స్టెఫన్ ముఖము వెలిగినట్లుగా మన ముఖాలు వెలుగుతాయి, తేజరిల్లుతాయి. మనం ఎన్నడూ ఇక సిగ్గుపడాల్సిన అవసరం రాదు. దేవుని జ్ఞానంతో నిండుకున్న వారంగా, దేవుని ఆత్మచేత నింపబడిన వారంగా, దేవుని కృప ద్వారా నింపబడిన వారంగా, విశ్వాసంలో నిండిన వారంగా, ఆయన శక్తిని, సామర్థ్యాన్ని కనుపరిచే వారంగా మనం మార్చబడాలని ప్రార్థన చేద్దాం. ఇలా మనం మార్చబడగలిగితే మనము, మన కుటుంబానికి అది ప్రయోజనకరం, మన దేవునికి అది మహిమకరం. దేవుడు ఆ విధంగా మన జీవితాలను మార్చునుగాక. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడ జీవగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా జీవితంలో ప్రభువా ఒక స్టెఫన్ లాగా విశ్వాసంతో నిండుకున్న వారంగా, జ్ఞానంతో నిండుకున్న వారంగా, దేవుని ఆత్మచేత నిండుకున్న వారంగా, దేవుని కృపచేత నిండుకున్న వారంగా, మీ శక్తిని కనపరిచేటువంటి సాధనాలుగా మేము మార్చబడాలని ఆశపడుతున్నాం. స్టెఫన్ యొక్క జీవితం మా అందరికీ ఒక మాదిరిని చూపిస్తూ ఉంది. స్టెఫన్ మీ కొరకు సాక్షిగా ఉండడం మాత్రమే కాదు, కానీ ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభావితం చేయగలుగుతున్నాడు. ఈ రోజున ఆయన అపోస్తలులు ఉన్న సమయంలోనే స్టెఫన్ లాంటి విశ్వాసులు కూడా ఎదుగుతున్నారంట. ఆయన ఈరోజు సంఘముగా, ద లార్డ్స్ సెంటర్ చర్చ్ మెంబర్స్గా మేమందరం ఒక్కొక్క స్టెఫన్ లాగా మేము మార్చబడగలగాలి. మేమందరం మీ కొరకు సాక్షులుగా మార్చబడగలగాలి. మేమందరం కూడా నైనా స్టెఫన్ వేటి చేతి నింపబడ్డాడో మా జీవితాలు కూడా వాటి చేత నింపబడాలి. మీ ఆత్మ కలిగిన వాడు మీ వాడు అన్నారు. స్టెఫను మీ ఆత్మచేత నిండిన వాడుగా ఉన్నాడు. మేము కూడా మీ ఆత్మచేత నిండిన వారుగా, మీ వారిగా మేము మార్చబడాలి. స్టెఫను జ్ఞానంతో నిండుకొనొచ్చు ఉన్నాడు అన్న వాక్యం చెబుతుంది. ఈరోజు మా జీవితంలో జ్ఞానము లేక మేము నశించిపోయే స్థితిలో ఉండదు, కానీ మీ జ్ఞానము చేత నింపబడి మీరు చూసే లెన్స్తో మేము ప్రతిదీ చూడగలిగి మరి చక్కగా మా జీవితంలో మీ రక్షణ కార్యాన్ని అనుభవించగలటానికి, జీవాన్ని అనుభవించగలటానికి మాకు సహాయం చేయండి. విశ్వాసంతో నిన్ను సేవించి గణపరచువారుగా, విశ్వాసంతో నిండుకొని మీ ఉద్దేశాల్లో, మీ ప్రణాళికలో, మీ చిత్తంలో కొనసాగే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ కృపలతో నింపబడి ప్రభువా ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడ మీ కృప ద్వారా బలపరచబడుతూ చక్కగా మీలో కొనసాగే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చివరిగానైనా మా జీవితాల్లో ప్రభువా, మా ప్రభువుగా, మా దేవుడిగా మీరు ఉంటూ మీ సామర్థ్యాన్ని మా జీవితంలో మీరు కనపరుస్తుండగా, మీ శక్తి సామర్థ్యాలకు మేము సాధనాలుగా మార్చబడుతుంది కాక. మీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయడాన్ని బట్టి నాయన మమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ మీ అనుగ్రహాన్ని పొందిన వ్యక్తులుగా మేము ఉన్నామని మమ్మల్ని గురించి గ్రహించుకున్న వారంగా మమ్మల్ని అందరూ ప్రభా ఒక మాదిరిగా చూసుకొని మీ యొద్దకు రావడానికి కృప సహాయం చేయండి. అటు కృపను మా అందరికి అనుగ్రహించుకొని ఈ రోజు నుంచి మేము ఈ ఆధిక్యతలో వర్ధిల్లడానికి మాకు సహాయం చేసి నడిపించింది.
మీ దగ్గర రక్షణస్థలు సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.